అటు స్తుతులను దేవుడు దీవించి మన వేదికల్లో ఈ వాగ్దానాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. మంచిది, మరి ప్రార్థన చేసి మరి పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, జీవాధిపతి నీకే స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం. దయగలిగిన యేసయ్య, ఈ రాత్రి కాల సమయాన్ని బట్టి మరొకసారి నీ నామానికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. యేసయ్య యొక్క 17వ దినపు యొక్క ఉపవాస దినములోనికి మమ్మల్ని మీరు అద్భుత రీతిగా నడిపించినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాము. నాయన, ఏదైనా ముందు పరిశుద్ధాత్మదేవ మీరు మాకు పరిశీలన జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీ దయగలిగినటువంటి నాయన సహాయం మేము ఈ రాత్రి మేము కోరుతుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ నాతో మాతో ఈ రాత్రి సూటిగా స్పష్టంగా నీవే మాట్లాడండి నాయన. నీ అద్భుతమైనటువంటి సహాయాన్ని ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవ మా జీవితాల్లో మేము అనుభవించినట్లుగా నీవే ఘనమైనటువంటి కార్యాన్ని నీవు జరిగించమని మేము ప్రార్థన చేస్తుంటున్నా. నా తండ్రి, నీ యొక్క అద్భుతమైన సన్నిధి ఈ రాత్రి మా జీవితముల మీద నాయన మేము అనుభవించినట్లుగా నీ ఘనమైనటువంటి సహాయం, నీ ఘనమైనటువంటి యొక్క కృప యేసయ్య మెండుగా మాకు తోడుగా ఉండినట్లుగా నాయన నీ సహాయాన్ని మేము కోరుతుంటున్నాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవ నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని విశ్వాసంలో కట్టండి, విశ్వాసం అందు మమ్మల్ని మీరు స్థిరపరచమని ప్రార్థిస్తుంటున్నా. మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మేము ఆరోపిస్తూ నీ యొక్క కృపను మేము కోరుతూ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామంలో ఈ రాత్రి యొక్క 17వ దినపు యొక్క ఉపవాస ప్రార్థన కూడికను ఆయన ప్రారంభిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక పాట పాడుకుని ప్రభు నామాన్ని స్తుతిస్తాం. ఒక ఆశ ఉందయా, నా కోరిక తీర్చవా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయా. ఒక ఆశ ఉందయా, నా కోరిక తీర్చవా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయా. సభలు కూడా దేవుని స్తుతిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక ఆశ ఉందయా, నా కోరిక తీర్చవా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన బిల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన బిల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయా, నా కోరిక తీర్చవా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయా. ఒక ఆశ ఉందయా, కోరిక తీర్చవా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. యూదుల రక్షణ కొరకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా, యూదుల రక్షణ కొరకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా, ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగ చేయవా, ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగ చేయవా. ఒక ఆశ ఉందయా, నా కోరిక తీర్చవా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయా. నత్తివాడైనటువంటి ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవుడు. Praise the Lord. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా, నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా, ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా, ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయా, నా కోరిక తీర్చవా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయా. చప్పులు కూడా దేవుని స్తుతిస్తాం. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపిన దేవుడి రాత్రి మనం ఆయన ఆత్మ చేత నింపునున్నట్లుగా ప్రార్థిస్తాం. ఆమేన్. Praise the Lord. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా, మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి
అపోస్తుల ఆశను తీర్చిన దేవా, ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చమా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. ఒక ఆశ ఉందయా, నా కోరిక తీర్చవా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయా. ఒక ఆశ ఉందయా, నా కోరిక తీర్చవా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన బిల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన బిల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయా, నా కోరిక తీర్చవా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిన్నయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. మరొక చివరి పాటను పాడుకుని ప్రభు నామాన్ని స్తుతిద్దాం. కరుణా సాగర యేసయ్యా, సభలు కూడా దేవుని స్తుతిస్తాం. ఆమేన్. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నింపితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. సభలు దేవుని స్తుతిస్తాం.
అభయమునున్నీతి నిన్ను చూచి మరణపు లోయలో దిగులు చందగా అభయమునున్నీతి నిన్ను చూచి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. ఆమేన్. పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి బొదిగితిని నీ కౌగిలిలో ఓదాచితివి వాక్యముతో బొదిగితిని నీ కౌగిలిలో ఓదాచితివి వాక్యముతో కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్షయ స్వాస్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపించితివి అక్షయ స్వాస్యము నీ పొందుటకు సర్వసత్యములో నడిపించితివి సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయ్యా సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయ్యా కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిపితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిపితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి హల్లెలూయా
తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, జీవాధిపతి నీకే స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం నాయనా. ఈ రాత్రికాల సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మదేవుని నామానికి వందనాలు తెలియజేస్తుంటున్నాం నాయనా. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవ నీవే మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి నాయనా. నేను వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, అంగీకరించగలిగినటువంటి హృదయాన్ని ప్రభువా మా అందరికీ మీరు దయచేయండి. ప్రభువా నా తండ్రి నాయన, నా నోటిని మీ బోరగా వాడుకోనండి. ఈ యొక్క రాత్రి పరిశుద్ధ ఆత్మదేవ 17 దినమున నాయన మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానికి మేము లోబడుతున్నాం నా తండ్రి. ప్రార్థించుటకు నా తండ్రి మీరు నాయన మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. లేఖనం సెలవిచ్చినట్లుగా నాయన మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమని మీరు తెలియపరుస్తున్న విధానం బట్టి స్తుతిస్తున్నా. పరిశుద్ధాత్మదేవి రాత్రి మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవి రాత్రి మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవి రాత్రి మాతో మాట్లాడి. పరిశుద్ధాత్మదేవ ఈ రాత్రి నీవు మాతో మాట్లాడి స్వరం వినుటకు సహాయం అనుగ్రహించమని మీకు సమస్త మహిమ చెల్లిస్తూ అద్భుతమైనటువంటి కృపను మేము కోరుతాం. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామంలో అడిగి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. గరిగా చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మరి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామములో మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి చాలామందికి ప్రార్థన జరుగుతుందని మర్చిపోయినట్టున్నారు, మరి రాలేకపోయినారు. వారిని బట్టి కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి బుద్ధి, జ్ఞానాన్ని కలుగు చేసి మరి ప్రార్థన చేయటానికి దేవుడు నడిపించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయాన్ని దయచేయునుగాక. ఈ రాత్రి ఒక 3 విషయాలు, 3 సంగతులను మీకు జ్ఞాపకం చేసి నేర్పించడానికి నేను ఆశపడుతుంటున్నాను. ఒక ప్రవచన వాక్కును దేవుడు ఒక పట్టణం విషయమై తెలియచేసినప్పుడు, దాని యొక్క దుర్గతిని గురించి మరి ఒక ప్రవక్త ద్వారా తెలియపరిచినప్పుడు, అది దేవుడు మరొక వ్యక్తి ద్వారా దానిని నెరవేర్చాడు. ఆ యొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసినటువంటి యొక్క వాక్య భాగంలో నుండి రాత్రి మనం కొన్ని మాటలు, కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. యోనా గ్రంథంలో యోనా మరి ఆ యొక్క కథంతా మనము ఎరిగినటువంటి వారము కదా. యోనా ఆయన జీవిత విధానాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనకు ఒక అద్భుతమైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఈ యొక్క మరి స్వార్థ ప్రకటన చేసినప్పుడు ఒక ప్రసంగానికి 1,25,000 మంది రక్షించబడినట్లుగా మనకి బైబిల్లో మనం చరిత్ర మనం గమనించగలం. ఎంతమంది? 1,20,000 మంది ఒక మాట ద్వారా వారి జీవితంలో దేవుని ఆహ్వానించినటువంటి వారుగా ఉన్నారు. 1, 2, 3 కాదు. ఎంతమంది? 1,20,000 మంది. రాత్రి అలాగే ఉదయకాల సమయంలో మనము మనుషులను పట్టేటువంటి జారులుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు అన్నటువంటి ఒక అంశాన్ని నేర్చుకుంటా వస్తూ ఉన్నాం కదా. యేసు ప్రభువును చూచి ఆయనను వారు వెంబడించారు. అయితే ఈ యొక్క వాక్య భాగంలో గమనిస్తుంటున్నప్పుడు యోనా గ్రంథము ఇది 4 అధ్యాయాలతో కూడినటువంటి ఒక చిన్న పుస్తకముగా మనకు కనపడుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క నినివే ప్రాంత ప్రజలు దేవుని దృష్టికి ఎలాగున్నారంటే బహు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ద్రోహులుగా దేవుని దృష్టికి కనపడ్డారు. ఆ సమయంలో యోనాను దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేశాడు. నాయనా, ఇదిగో ఆ యొక్క నినివే పట్టణానికి నీవు వెళ్ళి ఆ పట్టణము కొన్ని దినాలలో నాశనము చేయబడింది. దేవుని శాపము వారి మీదకి వచ్చింది. కనుక వారు ఇప్పుడైనా వారు ఉపవాసం ఉండి లేదా వారి స్థితి విషయమై వారు మరి పశ్చాత్తాత్ములుగా మరి క్షమాపణ పొందుకుంటే నేను వారిని కనికరిస్తాను. కనుక నీవు వెళ్ళి ఈ మాట వారితో చెప్పు అని యోనాను దేవుడు ఏం చేశాడండి? పని కొరకు సిద్ధపరిచాడు. మొదట యోనా దేవుని పని నుండి దూరం అయిపోయి ఆయన దానికి తిరస్కరణగా తన యొక్క ప్రయాణాన్ని వేరే దిశగా మార్చుకున్నాడు. ఏదేమైనప్పటికీ దేవుడు మరలా ఆయనను మరి సరైనటువంటి విధానమునకు నడిపించినప్పుడు 3వ అధ్యాయంలో నుండి రాత్రి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. 3 విషయాలు ఈ 3వ అధ్యాయంలో నుండి మనం నేర్చుకుందాం.
ఈ యొక్క ఆ పట్టణం నినివే పట్టణంను గమనిస్తుంటున్నప్పుడు 3 దినాల ప్రయాణము చేయగలిగినటువంటి యొక్క పట్టణముగా ఉంటా ఉన్నది. అంటే అంత గొప్ప పట్టణము అది. 1,20,000 మంది ఆ పట్టణంలో ఉన్నారంటే ఇంచుమించు కొంత పెద్ద పట్టణమే అనుకోవచ్చు. నగరము కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక చిన్న పట్టణంగా మనం ప్రస్తావన ఇక్కడ చూస్తా ఉన్నా. ఆ పట్టణమునకు దేవుడు యోనాను పంపించాడు. ఎందుకొరకు పంపించాడు అంటే హెచ్చరిక వారికి ఇవ్వటానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. అనుదినము దేవుని వాక్యము మనకు ఒక హెచ్చరికగా దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. వీరి కుటుంబాలు, వీరు ఈ యొక్క ప్రజలు దేవుని దృష్టిలో ఎలా కనపడ్డారంట? దుర్మార్గులుగా. అబ్బా, ఎంత మాట అక్కడ ఉపయోగించబడింది. మంచివారిగా లేరు, మంచివారిగా దేవుని దృష్టిలో కనపడలా. వారి యొక్క చెడ్డతనము, వారి యొక్క క్రియలు దేవుని దృష్టికి అసహ్యంగా కనపడినవి. అందును బట్టి దేవుని ఉపయోగించినటువంటి మాట ఏంటో తెలుసా? దుర్మార్గత్వము అని అక్కడ మనం చూడగలుగుతుంటున్నాం. ఏ మార్గం వారు ఎంచుకున్నారు? మంచి మార్గం, సన్మార్గములో వారు లేరు. వారి జీవితాలు లేవు, వారి ప్రవర్తన లేదు, వారి నడవడిక ఏమాత్రం అక్కడ కనపడల. దేవుని దృష్టికే అది ఎలా కనపడిందంట? దుర్మార్గముగా కనపడింది. నీ దుర్మార్గపు స్థితి విషయమై దేవుడు ఒక హెచ్చరికనిస్తా ఉన్నాడు. నీవు సరి చేసుకుని దేవుని సన్నిధిలో ఒప్పుకోలునకు నీవు సిద్ధపడితే దేవుని కనికరాన్ని నీ మీద ఆయన విడుదల చేస్తాడు. ఈ యొక్క అధ్యాయమును లేదా ఈ యొక్క పుస్తకాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అవిధేయతను బట్టి ఆయన సరి చేయటంతో పాటుగా ఆయనకు అప్పగించిన పనిని కూడా బాగుగా చేయటానికి దేవుడు ఆయన సిద్ధపరిచినటువంటి ఆ విధానము కొరకు ఆయన ఏం చేశాడు? మొదట యోనాను కూడా దేవుడు సరి చేశాడు. సరి చేయబడినటువంటి యోనా ద్వారా దేవుని యొక్క వర్తమానము నినివే పట్టణమునకు చేరవేయబడినది. హల్లెలూయా. ప్రతి సమయంలో దేవుని యొక్క వాక్యం నీకు చేరువగా, నీకు దగ్గరగా, నీకు సమీపంగా వస్తుంటున్నా నీ యొక్క దుర్మార్గపు స్థితి, నీ ప్రవర్తన నువ్వు విడిచిపెట్టుకోకుండా నీకు ఇష్టం వచ్చిన ప్రవర్తన నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను చూసి ఆయన ఏమాత్రము సహించేవాడు కాదు. ఎంత సమయము దేవుని వాక్యముని యొక్క చెవునకు వినపడుతున్నా నీ ప్రవర్తన మార్పుని నీవు సరి చేసుకుండా ఉన్నట్లయితే నీకు శ్రమ, నీకు నీవే ఉత్తరవాదిగా ఉంటావు. అయ్యో, అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు కూడా ఏమీ చేయడు. ప్రభువా, ఏంటయ్యా నా పరిస్థితి అంటే, నేను నీకు హెచ్చరిక ఇచ్చాను, నీ బ్రతుకు మార్చుకోమన్నాను, నీవు ఉన్న పాపపు స్థితిని విడిచిపెట్టమన్నాను, అయినా నీవు నా మాటను వినలేదు. కనుక నీవు విననందున ఈ శిక్ష నీకు తగినదే అని దేవుడు కూడా చెప్తాడు. గమనించమని కోరుతుంటున్నాను. ఈ ప్రాంతము 3 దినాలు ప్రయాణము చేయగలిగినటువంటి ఒక పట్టణముగా ఉంటా ఉన్నది. అయితే యోనా హృదయంలో దేవుడు పెట్టిన భారమును బట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఒక దినములోనే ప్రయాణం చేసి దేవుడు తెలియపరిచిన సువర్తమానం ఆ పట్టణానికి తెలియపరిచాడు. ప్రభు కొరకు నీవు ప్రయాసపడాలని ఆశ నీలో ఉంటే దేవుడు ఇదిగో దుర్మార్గపు స్థితిలో ఉన్న వారి జీవితాలను మార్చడానికి కూడా నీవు ఒక సాధనముగా దేవుడు తన పనిలో ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని పని కొరకు వాడబడాలన్న ఆశ నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎలాగునైనా ఆయన పనిలో నీవు వాడబడే పాత్రగా దేవుడు నిన్ను చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదట మనల్ని మనము సరి చేసుకోవాలి, అటు తర్వాత దేవుని పని కొరకు మనము సమర్పణ చేసుకోవాలి. ఈ యొక్క ప్రజలు, నినివే పట్టణ ప్రజలు దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నారంట? దుర్మార్గులుగా కనపడుతున్నారు. అయ్యో, అది మంచి మాటేనా? ఏమండి, మంచి మాటేనా? రే, నువ్వు దుర్మార్గుడురా అన్నాను అనుకో, ఏమంటారు? భలే అన్నారని సంకలు గుద్దుకుంటారా? అరే, ఏంటి ఇంత మాట్లాడాడు ఈయన, ఎందుకు ఇలా మాట్లాడాడు నా గురించి అని వాడికి బాధ కలిగిద్ది కదా. ఏమండి, అవునా? ఇప్పుడు మన బ్రదర్ని అనిల్ నువ్వు చాలా దుర్మార్గుడు అని నేను అన్నాను అనుకో, ఏమైంది? బాధపడతాడు, మొక్కం చిన్నబుచ్చుకుంటాడు. అరే, ఏంటి ఇలా అన్నాడు నన్ను, నేనేం చేశా, ఏంటి అసలు పరిస్థితి ఏంటి అని ఏం చేస్తాడు? ఆలోచన చేయటం ప్రారంభం చేస్తాడు. అరే, నేనంత దుర్మార్గున్నా
అంత చెడ్డవాడినా? నేనేం చేయలేదే, నేను మంచిగానే ఉన్నాను కదా, నేనేం చేయలేదు కదా అన్న ఆలోచన రావచ్చు. కానీ వారి అతిక్రమములు, వారు చేసిన క్రియలు దేవుని దృష్టికి ఎలా కనపడ్డాయంట? దుర్మార్గముగా కనపడినవి. హల్లెలూయా. అందును బట్టి ఒక వర్తమానాన్ని దేవుడు ఆ ప్రాంతమునకు పంపించాడు. ఎవరి ద్వారా? యోనా ద్వారా. ఒక వర్తమానాన్ని ఆ పట్టణమునకు ఆయన ద్వారా మోసుకుని వెళ్ళటానికి దేవుడు ఏం చేశాడు? యోనాను వాడుకున్నాడు. నాయనా యోనా, ఒక మాట వారికి చెప్పు. అప్పుడైనా వారి ఆలోచనలో ఏదైనా ఒక చిన్న మార్పు వచ్చిందేమో, వారి ఆలోచనలో ఏదైనా ఒక చిన్న మార్పు వారు చూస్తారేమో, ఆలోచనలో వారికి వస్తారేమో, వారి పరిస్థితిని గురించి ఆలోచన చేస్తారేమో. ఈ మాటలు వారి హృదయంలో నాటబడితే వారి ప్రవర్తన ఎలాగున్నదో ఒక చిన్న ఆలోచన వాళ్ళు కలుగు చేయబడిద్దేమో అని దేవుడు ఏం చేశాడు? యోనాను పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నిన్న నేను మన ముక్కంటనతో మాట్లాడుతున్నాడు. ఒక విషయం చెప్పాడు. అన్న, నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాను, పరిచర్యలో పాలు పొందలేకపోతున్నాను, రావాలని ఆశతో ఉంది కానీ రాలేకపోతున్నాను. ప్రతి ఆదివారం మా సేటు గారు ఫోన్ చేసి వ్యాపారం చూసుకోమని నాకు అప్పగిస్తూ ఉన్నాడు. నేనేం చేయాలి నాకు అర్థం కావట్లా. నేనైతే ఆరాధనకు రావాలన్న ఆలోచన నాలో ఉంటా ఉన్నది, కానీ ప్రతిసారి ఇంచుమించు 15 వారాలు నేను రాలేకపోయాను. ఇది 16వ వారం అవుతా ఉన్నది. అయితే నాకు నష్టమును ఇలాగ రాలేనందుకు ఆటంకం కలుగు చేస్తా ఉన్న సమయంలో ఆయనకు అనారోగ్యం వచ్చేసింది. ఆయనకి తెలియకుండా ఆయన ఒళ్ళంతా వాపు రావటం, నీరు రావటం ఇలా జరిగింది అని చెప్తా వచ్చాడు. నేను అన్నా, నాన్న నీకు ఆటంకం కలుగు చేశాడు కదా, మరి దేవుడు ఆయన జీవితంలో, మీ సేటు గారి జీవితంలో ఒక పరివర్తన కలుగు చేయడానికి ఒక అనారోగ్యం పెట్టుండొచ్చు. నువ్వు ఆయన కోసం ప్రార్థన చేయి, దేవుడు ఆయన మనసు మార్చినట్లుగా ఆయన కూడా ఆరాధనలోనికి పాలు పొందటానికి, మందిరానికి రావటానికి నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు? నువ్వెందుకు ఆయన కొరకు సువార్త చెప్పకూడదు? నీతో పని చేసే తోటివాడితో కూడా దేవుని సువార్త ఎందుకు చెప్పకూడదు? వారిలో ఆలోచన లేదు, దేవుని వాక్యం వారు తెలియదు కనుక మొదటిగా తిరస్కరణ వాళ్ళు కలుగుతుంది. అయినా నువ్వేం చేయాలి? ఏమండి, నువ్వు వారి కొరకు ప్రార్థన చేసి ఓపికగా మౌనంగా దేవుని స్తుతిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ వీలైన సమయంలో చెప్పగలిగిన రీతిగా వారికి సువార్త అందించు. దేవుడు వారిని పట్టుకుంటాడు, ఆయనను ప్రార్థనకు నడిపిస్తాడు, రక్షణ కలుగు చేస్తాడు. మతం మార్పు అని అనుకుంటారు, కానీ దేవుడు వారి వ్యక్తిగతంగా మార్పును వారిలో కలుగు చేస్తాడని చెప్పాను. ఆ విషయం చెప్పినప్పుడు ఆయన సంతోషించాడు. గమనించండి, ఇక్కడ ఈ యొక్క మాటలు 3వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహానగరమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారమును దానికి ప్రకటన చేయము. మొదటిసారి దేవుడు యోనాతో మాట్లాడాడు. మొదటిసారి ఆయన లోబడలా. 2వ మారు దేవుని స్వరము ఆయనకి వినపడినది. 2వ మారు దేవుని యొక్క వాక్కు ఆయనతో మాట్లాడటం ప్రారంభించబడినది. అప్పుడు యోనా ఏం చేశాడు? గ్రహించి, అరే, నేను వారితో దేవుడు నాతో చెప్పిన మాట ఆ పట్టణస్తులకు నేను చెప్పాలి. ఏ రోజన్నా నీ ఇంటి ప్రక్కనతో దేవుని వాక్యం చెప్పావా? అక్క, ప్రార్థనకి రాక నీకోసం మేము ప్రార్థన చేస్తాం అన్నావా? చెప్పావా? వ్యాపారం చేసేటువంటి వారి దగ్గరికి చాలామంది వస్తారు. నేను ప్రార్థనకి వెళ్తున్నాను, మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పని చేసేటువంటి వారు రకరకాల ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ వారితో వీలైన సమయంలో దేవుని వాక్యం చెప్పొచ్చు, దేవుని మాటలు వారికి అందించవచ్చు. అన్నా, ఇదిగో నీ పరిస్థితి నేను చూస్తున్నాను, నేను ఒక చిన్న మాట నీకు చెప్తాను, కోపడద్దు. నేను మందిరానికి వెళ్తాను, మన సంఘంగా ప్రార్థన చేస్తాం, నీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం, దేవుడు నీకు సహాయాన్ని ఖచ్చితంగా చేస్తాడు అని ఒక మాట చెప్తే ఏమైంది? నీ నోట్లోంచి ఒక 10,000 రత్నాలు రాలిపోతాయా? నీ కలిగిన ఆస్తి పోగొట్టుకుంటావా? లేదు. నీ ఆస్తి ఇంకా రెట్టింపు చేస్తాడు దేవుడు. ఒకవేళ నేను దేవుని మాటలు చెప్తే ఒకవేళ నాకేం నష్టం కలిగిద్దేమని అనుకుంటున్నావేమో అనుకో, నిజంగా నష్టమే కలిగిద్ది. యోనా అలా అనుకునే నష్టపోయాడు. మొదట మరలా బుద్ధి చెప్పాడు దేవుడు. బుద్ధి చెప్పిన తర్వాత 2వ మారు యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తాం మనం చూస్తున్నాం. అయ్యా, నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నా యొక్క ప్రజలు ఉన్నారు. ఆ పట్టణస్థులు నా దృష్టికి ద్రోహులుగా కనపడిన వాళ్ళు మంచోళ్ళే, వారు నా ప్రజలే, వారికి నువ్వు సువార్త చెప్పు. కొన్ని దినాల్లో మీ పట్టణము నాశనం అయిపోయింది కనుక ఇప్పుడైనా మీరు
గ్రహించి దేవుని చిత్తం మీ యొక్క పట్టణమును వైపునకు, దేవుని కనికరము కొరకు మీరు ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుని కనికరాన్ని మీరు చూడగలుగుతారన్నటువంటి విషయాన్ని నీవు బోధిస్తే ఖచ్చితంగా వారు వింటారు. ద్రోహులే అయిన వారు వినగలిగిన ప్రజలు, ద్రోహులే అయిన వారు గ్రహించగలిగేటువంటి వారు మంచోళ్ళే, వారు మంచివారు. వారి క్రియలు ద్రోహమైన పరిస్థితిగా కనపడుతున్నాయి, కానీ వారు మంచివారే. వారు వింటారు, వారు లోబడతారు, వారు నా మాటకు వారు చెవియొగ్గుతారు అని దేవుడు జాలి కనికరాన్ని చూపించడానికి కొంత ఆలస్యం చేసినప్పటికీ కూడా యోనాతో మాట్లాడినాడు. అప్పుడు యోనా ఏం చేశాడు ఇక్కడ గమనిస్తా ఉన్నాడు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము, ఏంటి వాక్కు ఆజ్ఞ ఇస్తే దేవుడు ఖచ్చితంగా దాన్ని చేస్తాడు. కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తరువాత ఆయన కనికరము కొరకు ప్రార్థించడానికి సమయాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణములకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా ప్రమాణము కలిగిన పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. 5వ వచనము, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయటానికి మీ దృష్టికి తీసుకురావటానికి ఆశపడుతున్నాను. ఏం చేశాడు యోనా? ఆ పట్టణంలో, నినివే పట్టణం అంతా కూడా చాటింపు వేశాడు. ఏం చాటింపు వేశాడు? అయ్యా, ఒక 40 దినాల్లో మీ పట్టణము నాశనమైంది కనుక దేవుడు నాకు తెలియపరిచిన మాట ఇది, మీరు లోబడి దేవుని క్షమాపణ, మీ అతిక్రమములు ఒప్పుకుంటే దేవుని యొక్క కనికరాన్ని మీరు పొందుకుంటారు. కనుక మీ పట్టణము నాశనం అవబోతూ ఉన్నది, జాగ్రత్త పడండి, జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పినప్పుడు మొదటి విషయం ఏంటో చెప్పమంటారా? వారు యోనా చెప్పిన మాట యందు విశ్వసించారు. ఆమేన్. మొదటిది విన్నారు. వినకుండా విశ్వాసం వాళ్ళు రాదు. ప్రకటన చేస్తూ ఉన్నటువంటి ఆ మాట ఆ పట్టణస్థులందరూ కూడా ఏం చేశారు చెప్పాలి? ఏం చేశారు? మొదటిది విన్నారు. నువ్వేం చేయాలి? అనుదినము దేవుని వాక్యాన్ని నీవు వినాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, అనుదినము ఆయన ఉపదేశమును మనము వినాలి. ఆయన కనిపెట్టుకుని ఆయన ఉపదేశం వినివారు ధన్యులు. అనుదినము ఏం చేయాలంట? దేవుని మాట చెప్పాలి, గట్టిగా చెప్పాలి, వినాలి. హల్లెలూయా. అనుదినము దేవుని మాట మనము వినాలి. ఆ పట్టణస్థులు దేవుని మాట విన్నారు. ఏం చేశారంటండి? దేవుని మాట విన్నారు. మొదటిది విన్న వారి జీవితములలో దేవుడు విశ్వాసాన్ని కలుగజేశాడు. హల్లెలూయా. చక్కగా అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆ 5వ వచనం, దేవుని యందు విశ్వాసం ఉంచి. ఎవరి యందు? ఈ మాట అండర్లైన్ చేద్దాం. విన్నారు. యోనాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ప్రకటన చేయబడిన మాట ఆ పట్టణస్థులందరూ కూడా ఏం చేస్తారంట? మొదటి మాట విన్నారు. నీవు నేనేం చేయాలా? దేవా, నువ్వు నాతో ఏం మాట్లాడతావో నేను దానికి నా చెవికి నేను వింటాను, వినాలని ఆశిస్తున్న నాతో నీవు మాట్లాడు అని మనం ఏం చేయాలా? చెవికి ఆలకించాలి. మొదటిది వినాలి. రెండవది దేవుని యందు వారు ఏం చేశారంట? విశ్వసించిరి అని ఉంది. వినిన తరువాత విశ్వాసము దేవుడు మనలో కలుగు చేస్తాడు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో మనం గమనిస్తుంటున్నప్పుడు 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే వినుట వలన మనకు ఏం కలుగుతుందంట? అబ్బా, చక్కగా చెప్పారు. కానీ ఏ రోజైనా మీ బ్రతుకులో విశ్వాసం ఉంచారా? ఏ రోజన్నా ఏమండి నా బ్రతుకులో దేవుడు కార్యం చేస్తాడు, నేను విశ్వాసం ఉంచాలని ఎప్పుడన్నా ఆలోచన చేసావా? అబ్బే, అదేదో ఒక పెద్ద సవాలుగా కనపడుతుందేమో,
ఇక్కడ గమనిస్తే ఈ పట్టణస్తులు ఏం చేశారంట, మొదట యోనా చెప్పిన మాట, ఆయన ఒక దిన ప్రయాణం అంతా చేసి చాటింపు వేస్తా వెళ్తున్నప్పుడు, ఆయన ప్రయాణం చేస్తూ చాటింపు వేస్తున్న ప్రతి ఇంటి ఎదుట వారు ఏం చేసి ఉంటారు, బహుశా వారు ఒక గుంపుగా కూడి మరి వారింటి ముందు ఆయన స్వార్థ ఈ మాటలు అందిస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా ఇంట్లో నుండి బయటకు వచ్చి ఆయన మాటలు వినుండొచ్చు, ఆయన మాటలందు మరి లక్ష్య పెట్టి ఉండొచ్చు. అరే మరి ఈయన ఏదో మాటలు చెప్తున్నాడు మన పట్టణం గురించి, మన పట్టణం ఏదో నాశనం అయిపోయిందంట, ఏంటో మాట్లాడుతున్నాడు, వినాలి వినాలి వినాలని ఒకవేళ ఆసక్తితో మాటలు వారు విని ఉండొచ్చు కదా. ఏమండి ఆలోచన చేశారా? అరే నువ్వు పాడైపోతావు, ఈ మాట విను అని ఎవడు తను చెప్తే వాడు వింటాడా? ఓహో నువ్వు బాగా చెప్పావు, నాకు తెలుసులే పోమ్మా నువ్వు మూసుకుని అంటారా లేదా? నాకు తెలుసులే నువ్వు చెప్పేది ఏంది, అరవ బాగా నువ్వు నోరు మూసుకో అంటారు. అవునా? ఎందుకంటారు అలా? వాడిలో విశ్వాసం లేదు, భయం వాడిలో లేదు. అయితే ఇక్కడ గమనించండి, ఆ పట్టణస్థులకు భయము కలుగు చేయనట్లుగా దేవుని వాక్కు యోనా ద్వారా వారికి ప్రకటన చేయబడింది. ఆ మాట చెప్తున్నప్పుడు వారు వణుకుతూ విన్నారు. హల్లెలూయా. మీ పట్టణము నాశనం అయిపోయింది, జాగ్రత్త. నహూము భక్తుడు కూడా ఒక ప్రవచనాన్ని విడుదల చేసే మొదటి అధ్యాయంలో ఉంటుంది. దానికి దుర్గతి వచ్చింది, వారు చేసే క్రియలు బట్టి నాశనం వచ్చింది అని చెప్పాడు. ఏమండి, నీ పట్టణం నాశనం అయిపోతా ఉంటే నువ్వు తిని కూర్చుని హాయిగా నువ్వు చూస్తూ ఉంటావా? నీ బంధువులు నాశనం అవుతా రక్షణ లేక ఉంటున్నట్లయితే వారి విషయమై నువ్వు సంతోషిస్తూ ఉంటావా? అది నీకు మంచిదేనా? అది నీకు మేలైనటువంటిదేనా? మేలేనా? కాదు. నీ బంధువులు నాశనం అవుతా ఉన్నట్లయితే అది నీకు ఆనందమా? కాదే కాదు, అది బాధ. దేవుని దృష్టికి కూడా ఈ ప్రజలు నాశనం అవుతా ఆయనకి ఇష్టం లేదు కనుక వారిని ఏం చేశారు, హెచ్చరిస్తా వచ్చాడు. హల్లెలూయా. హెచ్చరిక ఇవ్వబడితే జాగ్రత్త పడతారు, హెచ్చరిక ఇస్తే ఆలోచన చేసి ప్రవర్తన మార్చుకుంటారు. గమనిస్తూ ఉన్నట్లయితే వారందరూ భయముతో ఏం చేశారు, ఆ మాటలు విన్నారు. మొదటిది వినాలి, రెండవది విశ్వసించాలి. హల్లెలూయా. రెండవ మాట ఏంటి, దేవుని యందు వారు విశ్వసించారు. అబ్బా, అప్పుడు వరకు బహుశా ఎవరు చెప్పినా దేవుని గురించి వారు ఆలకించి ఉండలేకపోయి ఉండవచ్చు. అప్పటి వరకు స్వార్థ లేదా మంచి విషయాలు వారికి బోధపడుతుంటున్నా తర్వాత చూద్దాంలే, వారంతే చెప్తారులే, వారికి బుద్ధి లేదు, వారు అలాగే మాట్లాడతారు, వారికి ఏ జ్ఞానం లేదు అని అనుకున్నటువంటి ప్రజలు ఉండుండొచ్చు. ఈ రోజున కూడా మా సమాజంలో ఇచ్చివారు అనేక మంది ఉన్నారు. అయినా వారి విషయమై ప్రార్థన చేయాలి. నేను గడిచినటువంటి నిన్నటి దినాన ఒక వీడియో చూసాను. నేను ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారు, ఒక హైందవుడు, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఒక సేవకుడు మరి ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, అయ్యా నేను 20 సంవత్సరాలు దేవుని వాక్యం ప్రకటన చేశా, 2 సంఘాలు కట్టా, 20 సంవత్సరాలు ఈ యొక్క పుస్తకంలోదే తప్పు బోధ దుర్మాటలు నేను చెప్పాను, ప్రజలకి నాశనం చేశానని చెప్పాడు ఒక సేవకుడే. ఏమనాలి ఆయన్ని? ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఏమండి, ఒక మతన్మాదితో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ అంటే వాడికి తెలియదు, వక్రీకరణగా మాట్లాడే వాడితో మాట్లాడుతున్నాడు. వాడితో మాట్లాడే మాటలు అవేనా? ఈ రోజున ఒక ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాను. ప్రవర్తన సరిలేకపోతే, వాడిలో ఆలోచన సరిగా లేకపోతే, వాడి కళ్ళ ఎదుట ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తప్పుగానే అవాస్తవంగానే వాడికి కనపడితే, వాడిలో పరిశుద్ధత విశ్వాసం కోల్పోతే, ఆ మహిమ వాడిని విడిచిపెట్టిపోతే లోకాశలు వాడిలోనికి వస్తాయి. ఏమన్నాడు తెలుసా? నేను విడిచిపెట్టి వచ్చినటువంటి అన్య దేవతలే వారు నా దృష్టికి గొప్పవారుగా కనపడ్డారని చెప్తా ఉన్నాడు. ఆ యొక్క సేవకుడు అనాలా మరి ఇంకేమన్నా నాకు అర్థం కావట్లా. దేవుని మహిమ విడిచిపోతే ఇటువంటి యొక్క ప్రవర్తనలోనికి వస్తారు. గమనించమని కోరుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. 2 విషయాలు చూసాం. మొదటిది వినాలి, రెండవది విశ్వసించాలి, మూడవది విధేయత చూపాలి. విధేయత చూపారు వీరు. ఎలాగో 5వ వచనంలో చూస్తే ధనవంతులేమి 5వ వచనంలో గమనిస్తుంటున్నప్పుడు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు చాటించి గనులనేమి అల్పులేమి
అందరూ గోనె పట్ట కట్టుకుని ఈ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆగ్నేయగా చదువుదాం. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాత్ముడై మనలను లయము కాకుండా తన కోపము చలార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎడ్లు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని ఆ దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడుతనమును నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాత్ముడై వారికి చేయను ఉద్దేశించిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. ఆమేన్. ఇంత చదివాం, ఏమర్థమైంది? ఏం చేయబడ్డారు వారు? దైవజనుడు చెప్పాడు మాట, ఆ పట్టణం నాశనం అయిపోయింది. అన్నాయ్ పట్టణ ప్రజలారా వినండి వినండి వినండి, 40 దినాల్లో మీ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. మీ పట్టణము నాశనము కోరాలనుకుంటే మీ స్థితి అలాగే ఉండండి, ఇష్టం వచ్చినట్లు ఉండండి. లేదా మీ పట్టణము ఆశీర్వదించబడాలి, శాపం పోవాలి, మీరు దేవుని దృష్టిలో ఆశీర్వాదాలుగా ఉండాలి అంటే ఈ మాటలు మీరు వినండి. మీ పట్టణ రక్షించుకోవటానికి ఇప్పుడు అవకాశం మీ చేతిలోనే ఉంది. మీ పట్టణం రక్షించబడాలన్నా, మీ పట్టణం ఆశీర్వదించబడాలన్నా, వృద్ధిలోనికి రావాలన్నా, శాపము పోవాలన్నా అది నీ చేతిలోనే ఉంది. ఆమేన్. మాటలు అర్థమైనయా? మన పట్టణము ఆశీర్వదించబడాలన్నా, మన పట్టణము వృద్ధి చేయబడాలన్నా, మన పట్టణములో ఇదిగో అనేకమైనటువంటి యొక్క వ్యాపారములు ప్రారంభించబడాలన్నా, వృద్ధి చూడాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. పాస్టర్ గారు నా చేతిలో ఎలాగ ఉందయ్యా అంటే నీ చేతిలోనే ఉంది. నీవు ప్రార్థిస్తే నీ పట్టణానికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. నీవు ప్రార్థిస్తే నీ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు ప్రార్థిస్తే నీ పట్టణము నీవు ఉన్న స్థలములో దేవుడు ఆశ్చర్యముగా అద్భుత కార్యాలను ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఏ ప్రాంతమైనా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఆలకించు. నీవున్న స్థలము, నీవున్న ప్రాంతము అది నీ వలన నీ ద్వారా అది ఆశీర్వదించబడాలా. హల్లెలూయా. మాటలు అర్థమైనయా? అర్థమైంది మాట. ఏమండి, నీవున్న స్థలములో నీ పట్టణము కొరకు నీవు ప్రార్థించాలా. నీ పట్టణములో ఉన్న వారి కొరకు నీవు ప్రార్థించాలా. నీ పట్టణములో నీవు ఎరిగిన వ్యక్తుల కొరకు నీవు ప్రార్థన చేయాలా. పట్టణములో నీవు ఎరిగిన వ్యాపారముల కొరకు నీవు ప్రార్థన చేయాలా. పట్టణములో నీవు ఎరిగిన నీ స్నేహితుల కొరకు నీవు ప్రార్థన ఖచ్చితంగా నీవు చేయాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఒకరి కొరకు నేను ప్రార్థన చేస్తా సరిపోయిద్దంటే మిగతా వారి యొక్క విషయమై ప్రభు నిన్ను ఎక్కడుగుతాడు. అనిల్, నేను నీకు ఒక బాధ్యత అప్పగించాను, ప్రార్థన చేయమన్నా నీ ఉన్న ప్రాంతం కొరకు నువ్వేం చేశావు? ప్రార్థించావా? అవును, ప్రార్థన చేశాను ప్రభువా, వారికి నేను సువార్త ప్రకటన చేశాను ప్రభువా, వారు విన్నారయ్యా, వారు రక్షణ పొందారయ్యా అని సమాధానం చెప్తే దేవునికి ఎంత సంతోషిస్తాడు. హల్లెలూయా. గమనించమని కోరుతూ ఉంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. వారి పట్టణము నాశనము కాకుండా దేవుని నిర్ణయం మార్చుకుంటాడయ్యో. మనము పశ్చాత్తాత్ములై మనము దేవుని కనికరము మన ప్రాంతము మీదకు విడుదల చేయబడినట్లుగా మనము ఆయన కనికరము కొరకు ప్రార్థిస్తే ఎంత బాగుంటుందో అని ఏం చేశాడు? రాజు తన సింహాసనాన్ని విడిచి ఏం చేశాడు? రాజు మొదలుకుని పశువుల వరకు ఉపవాసం ఉంచి ప్రార్థన చేయటానికి వారు సిద్ధపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మనుషులోనికి దేవుడు వారిని నడిపించాడు. నాశనం అయితే అయిపోయిందిలే, నాకేం పట్టిందిలే అని అనుకోలా.
నువ్వు అనుకుంటావు అలా, కానీ ఆ పట్టణ ప్రజలు అనుకోలా. నినివే పట్టణస్తులు నిజంగా వారు ఎంతో మంచి ప్రజలు. ఏకీభవిస్తారు ఈ మాటకి? ఎందుకు మంచి ప్రజలు? మరి దేవుని వాక్యం ఎందుకు ఎలా చెప్తుంది? వారు దుర్మార్గులు, ద్రోహులని ఎందుకు చెప్తాం అనేది దేవుని వాక్యం. వారు ద్రోహులైనప్పటికీ వారు దేవుని మాటకు విధేయత చూపించాడు. హల్లెలూయా. విధేయత చూపని ప్రజలకు ఏంటంటే ఏం కలుగుతుంది? అరే చెప్పండి, ఏం కలిగిద్ది? ఏం కలిగిద్ది? శ్రమేనా? ఏం చూపించకపోతే? ఎంత ముద్ద తింటారు పెడితే? చెప్పండి, ఏమైంది? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చూపించకపోతే? విధేయత చెప్పండి. నేను విధేయత చూపించకపోతే నా వలన నా పట్టణానికి శాపము. కనుక దేవుని వాక్యానుసారముగా విధేయత చూపించి నా పట్టణాన్ని, నా ప్రాంతాన్ని నేను రక్షించుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనస్సును దేవుడు వారిలో కలుగజేశాడు. ఈ ఆలోచన దేవుడు ప్రతి ఒక్కరిలో దేవుడు ఏం చేశాడు? కలుగు చేశాడు. 40 రోజుల్లో మీరున్న ఈ నినివే పట్టణం ఇంకొండదు, మీకు కనపడదు. ఎవరిక్కడ ఉండరు, చచ్చిపోతారు అందరంటే, ఓహో పాస్టర్ గారు పిచ్చెక్కి చెప్తున్నాడు ఈయన అని అనుకుంటారా? ఒకవేళ అలా అన్ని హేళన చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అయినా ఈ వర్తమానం ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆ నినివే పట్టణ రాజు దగ్గరికి వెళ్ళింది. రాజుకు వెన్నులో వణుకు పుట్టింది. అయ్యో, దేవుడు చెప్పాడంటే ఆయన చేస్తాడు. ఆజ్ఞగా చెప్పాడు, నేను చేస్తానంటే దేవుడు చేస్తాడు. సమయాన్ని పెట్టాడు 40 దినాలు. ఎన్ని రోజులు? మనం ఎన్ని రోజులు ఉపవాసం వస్తున్నాం? ఇది ఎన్నో రోజు? ఎన్నో రోజు అండి? గుర్తుంటే చెప్పండి ప్లీజ్. 17. అబ్రహాం అంకులు, ప్రైజ్ ద లార్డ్, వందనాలు. వినాలి. ఎన్నో రోజు ఇది? ఎన్నో రోజు ప్రార్థన? 17. 40 రోజుల్లో నాశనం అయిపోబోతుందని ఆ పట్టణానికి దేవుడు చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? మన యొక్క ఉపవాస కాల దినాలు 40 రోజులు. 17వ దినంలోనికి దేవుడు నడిపించాడు. అయితే ఒక హెచ్చరికతో అనుదినము దేవుడు మనల్ని సరి చేస్తూనే వస్తున్నాడు. హల్లెలూయా. మనుషులందరూ అతిక్రమం ఒప్పుకున్న నిమిత్తము దేవుని యొక్క కనికరము పట్టణములో మనం చూచినట్లుగా మనం పట్టణము కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏ తెగ అయినా, వారు ఉన్న ప్రాంతంలో వారికి వచ్చిన భాషలో వారికి వచ్చినటువంటి ఒక విధానంలో దేవుని వారు స్తుతించాలి. హల్లెలూయా. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, నాయనా రే పశువులు మన ప్రాంతంలో ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఉపవాసం ఉండాలి. ఆహారం తినడానికి లేదు, నీళ్లు తాగటానికి లేదు, చచ్చినా పర్వాలేదు, మన ప్రాంతం నాశనం కాకూడదు. మనము తీసుకున్న తీర్మానమును బట్టి దేవుని కనికరం మన ప్రాంతం మీదకి రావాలి. మనం తీసుకున్న తీర్మానము చొప్పున మన ప్రాంతంలో దేవుని కనికరమును మనం అనుభవించే వారముగా, ఆయన కనికరము కొరకు ఏం చేయాలా? ఆయన దృష్టి వచ్చినట్లుగా, ఆయన దృష్టి మన ప్రాంతం మీదకి వచ్చినట్లుగా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ఎలాగ ప్రార్థించాలి? ప్రభువా, నీ దృష్టి నా మీదకి నువ్వు రానివయ్యా, నీ కనికరము నా మీద నువ్వు చూపించు నాయనా. నా పట్టణం విషయమై నేను ప్రార్థించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. నా యొక్క బంధువుల కొరకు ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయి నాయనా. నశించిపోయే వారి కొరకు ప్రార్థించడానికి నాకు నువ్వు సహాయం చేయి ప్రభువా. నువ్వేం చేయాలా? ఏం చేయాలా? దేవుని వేడుకోవాలా, దేవుని పాదాలు పట్టుకొని అడగాల, బ్రతిమలాడాలా. అడగటం అంటే ఏంటో చెప్పమంటారా? మన సిగ్గు విడిచి దేవుని అడుక్కోవటం. ఒక దైవజనుడికి ఒక కలిగిన అనుభవం ఇది చెప్పి నేను ముగిస్తాను వాక్యం, మనం సమయం అవుతుంది. ఒక దైవజనుడు మరి బస్ స్టాండ్లో నుంచుని బస్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక అడుక్కునేటువంటి వ్యక్తి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా 10 రూపాయలు అన్నాడంట. ఏమన్నాడు?
అన్నా ఓ 10 రూపాయలు అన్నాయంట. 10 రూపాయలు ఇచ్చేది ఏంద్ర, నేను ఎందుకు ఇవ్వాలన్నా అంట. 10 రూపాయలు అన్నా అన్నాడు. మరలా అడిగాడంట, అన్నా ఓ 10 రూపాయలు అన్నా అన్నాడంట. ఇలా ఒక 5-10 నిమిషాలు సంభాషణ దిగింది. అన్న 10 రూపాయలు అన్నా, ఓ 10 రూపాయలు అన్నా అని. చివరి వాడికి విసుకుపోయి 10 రూపాయలు ఇస్తే నేను సొమ్మేం పోయిందా, 10 రూపాయలు అని చెప్పని గదిమి పాస్టర్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు 10 రూపాయలు. వాడు వెళ్ళిపోయాడు. తర్వాత పాస్టర్ గారు బస్సులో కూర్చుని జరిగిన ఈ సన్నివేశాన్ని ఆయన ఆలోచన చేస్తూ వచ్చాడంట. ఎలా, అరే వాడట స్వతంత్రంగా వచ్చి నన్ను అడిగి నా దగ్గర